హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక బిగ్ బాస్ సీజన్ 8 చాలా రసవతంగా సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అందరూ మొదటి వారం ఎలిమినేషన్ ఉండదు అని భావించారు. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా బేబక్క ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్లో తన ప్రయాణాన్ని ముగించుకొని వెళ్ళింది. ఇక బేబక్క ఎలిమినేట్ అయిందో లేదో అప్పుడే బిగ్ బాస్ సెకండ్ వీక్కి సంబంధించిన నామినేషన్స్ మొదలు పెట్టేశారు. ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా ప్రొమో రిలీజ్ చేశారు. ఆ ప్రొమో చూసినట్లయితే సెకండ్ వీక్ సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ తయారు తీసుకునింది. ఇక యాక్షన్ రూమ్లో నామినేషన్ సెటప్తో రెడీగా ఉన్న కంటెస్టెంట్స్కి బిగ్ బాస్ నామినేషన్ గురించి ప్రక్రియ గురించి ఇలా వివరించారు. ప్రతి సభ్యుడు ఇద్దరు సభ్యుడిని నామినేట్ చేసి వాళ్ళ తల మీద పెయింట్ నీళ్ళు పోయాల్సి ఉంటుంది అని చెప్పగానే ఫస్ట్ నామినేషన్కి రెడీ అయిన అభి విష్ణుప్రియాని నామినేట్ చేశాడు. సెకండ్ ఆదిత్య ఓంని నామినేట్ చేశారు. తర్వాత సీత మాట్లాడుతూ ఫస్ట్ పర్సన్ని నిఖిల్ని నామినేట్ చేస్తూ, నిఖిల్ నేను నిన్న లాస్ట్ వీకే నామినేట్ చేయడం అనుకున్నా బికాస్ యు ఆర్ చీఫ్ బట్ ఐ కుడెంట్ నామినేట్ యూ అని నిఖిల్ని నామినేట్ చేసింది. నెక్స్ట్ ప్రేరణ సెకండ్ పర్సన్ని ప్రేరణగా నామినేట్ చేసింది. అండ్ తన గురించి మాట్లాడుతూ మీరు బయట ఫ్రెండ్షిప్ పెట్టుకొని వచ్చి వాళ్ళని ఫాలో అవ్వమని మీరు ఫాలో అవ్వచ్చు, కానీ వేరే వాళ్ళని ఫాలో అవ్వమని ప్రెజర్ చేయడం రైట్ కాదని, అది తప్పని చెప్పి మీకు అలా చేయడం రైట్ లేదని చెప్పి ప్రేరణ గురించి మాట్లాడింది. దీని తర్వాత ప్రేరణ రియాక్ట్ అవుతూ బయట నుంచి అనే మాటలు స్టార్టింగ్ నుంచి వినబడుతుంది, సో అది ఇకనైనా కొంచెం ఆపండి అని చెప్పి రియాక్ట్ అయిందనమాట. తర్వాత వచ్చేసరికి అభికి ఇంకా విష్ణుప్రియకు కూడా కొంచెం చిన్న ఆర్గ్యుమెంట్ అయితే డిబేట్ అయితే జరిగినట్టు కనబడుతుంది. నెక్స్ట్ ఆడపులైన సోనియా వచ్చేసరికి ఫస్ట్ నైనికా నామినేట్ చేసింది. సెకండ్ పర్సన్ అయితే చూపించకుండానే ప్రొమో అయితే ఎండ్ అయిపోయిందండి. సో మీకు వీడియో ఏంటంటే ప్రొమో రేపు రిలీజ్ చేయాలి, సో ఈరోజు రిలీజ్ అయిన ప్రొమో డిలీట్ చేస్తారు కాబట్టి ఆ లోపల మీకు పెడదామని చెప్పి కళ్ళకు కచ్చినట్టు అది చూసినట్టు మీకు ఉండాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సియాల్గా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.